ఒకవేళ సాక్ష్యం చెప్పడానికి అత్తారింటి గడప దాటితే అత్తింట్లో అవే నీ చివరి అడుగులు. మన జీవితాల్ని తలకిందులు చేసిన వాడికి శిక్ష పడేలా చేస్తాను డాడీ. ప్రజ్ఞాదేవి గారు. ఎస్ఐ గారు, కృష్ణవేణి గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. వాట్? అవును, 2 టైమ్స్ చేశాను, అయినా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. ప్రజ్ఞాదేవి గారు, ఒకవేళ ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణవేణి గారి మీద ప్రెజర్ చేసి కోర్టుకు రాకుండా చేశారేమో. మరైతే ఇప్పుడు ఏం చేయాలి ఎస్ఐ గారు? డైరెక్ట్గా ఇంటికి వెళ్ళండి. ఓకే. మీరే స్వయంగా మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకురండి. ఆవిడ ఖచ్చితంగా వస్తారన్న నమ్మకం నాకింకా ఉంది. ఒకసారి కృష్ణవేణి గారి ఇంటి అడ్రస్ చెప్పండి. ఓకే. కృష్ణవేణి గారు, ఏమైంది మీకు? లక్ష్మీనారాయణ గారు, బెయిల్ దొరుకుతుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం, కానీ చివరి నిమిషంలో దొరకలేదు. ఇలా కోర్టుకొస్తావని ఏ రోజు ఊహించలేదు లక్ష్మీనారాయణ గారు. మన తలరాత బాగోకపోతే ఇలాగే జరుగుతుంది రత్నప్రభ గారు. మంచి లాయర్ని ఏర్పాటు చేశాం. అరవిందని కేసు నుంచి క్షేమంగా బయటికి తీసుకొస్తాడన్న నమ్మకం మాకుంది. రత్నప్రభ గారు, అయితే మీ పెద్ద కోడలు కృష్ణవేణి సంగతి ఏం చేశారు? ఏంటి, కృష్ణవేణి అనగానే ఎవరు ఏం మాట్లాడరు? తనే కదా సాక్ష్యం చెప్పేది. కృష్ణవేణి సాక్ష్యం చెప్పడానికి రాదు బామ్మగారు. నేనింటికొచ్చి మాట్లాడాక కృష్ణవేణి మెత్తబడి ఉంటుంది. నా మాట కృష్ణవేణి వింటుందనే నమ్మకం నాకుంది రత్నప్రభు గారు. వరలక్ష్మి గారు, కృష్ణవేణి గురించి చిన్నప్పటి నుంచి మీకు తెలుసు, కాని తన వ్యక్తిత్వం గురించి, పట్టుదల, మొండితనం గురించి మీకు తెలియదు వరలక్ష్మి గారు. నాకు తెలుసు. లక్ష్మీనారాయణ గారు కొన్ని విలువలకు కట్టుబడుండే వ్యక్తి. ఆయన పెంపకంలో కృష్ణవేణి పెరిగింది. మేనమావ నుంచి వచ్చిన కొన్ని గొప్ప గుణాలు కృష్ణవేణి రక్తంలో ఉన్నాయి. విలువల కోసం చివరి వరకు పోరాడ్డం, మాట మీద నిలబడే నిజాయితీ కృష్ణవేణిలో ఉన్నాయి. ఒక అత్తగారిగా ఇవన్నీ కృష్ణవేణిలో నేను గమనించాను వరలక్ష్మి గారు. కోడలిగా కృష్ణవేణి ఎంత అణకువగా ఉంటుందో నాకు తెలుసు. అదే తనొక వ్యక్తిగా అయితే ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో
మీరే కాదు, బహుశా లక్ష్మీనారాయణ గారు కూడా కృష్ణవేణిని అంచనా వేయలేరు. ఈ కేసు విషయంలో మీరంతా భయపడుతున్నారేమో గాని కృష్ణవేణి మీకంటే ఇంకా ఎక్కువగా తన మరిది గురించి మనసులో భయపడుతూ ఉంది. ఎందుకంటే కృష్ణవేణికి తన మరిది అంటే పంచ ప్రాణాలు. ఇప్పుడు మనందరికంటే ఎక్కువ బాధపడేది కృష్ణవేణి వరలక్ష్మి గారు. అయినా సరే తన సాక్ష్యం చెప్పడానికొస్తే వ్యక్తిగా తను గెలుస్తుంది. సాక్ష్యం చెప్పడానికి రాకపోతే కోడలిగా కృష్ణవేణి గెలుస్తుంది. అందుకే వ్యక్తిగా తను గెలవకూడదనే అత్తగా బెదిరించి సాక్ష్యం చెప్పడానికి రావద్దన్నాను. మంచి పని చేశారు రత్నప్రభ గారు. నేను ఇంటి కోడల్ని అని మనసులో ఉన్నంత వరకు కృష్ణవేణి అత్తింటి గడప దాటదు. వ్యక్తిగా నీతిని నిలబెట్టాలని ఆలోచిస్తే మాత్రం కృష్ణవేణి అత్తింటి గడప దాటి కోర్టుకొస్తుంది. ఒకవేళ అత్తింటి గడప దాటి కోర్టుకొస్తే తన జీవితం ఏమవుతుందో తనే కాదు, మీరు కూడా ఎవ్వరూ ఊహించలేరు వరలక్ష్మి గారు. లక్ష్మీనారాయణ గారు, కృష్ణవేణి విషయంలో రత్న చెప్పిందంతా వాస్తవం. కానీ చివరి నిమిషంలో తను ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఆ నిర్ణయం మీదే అరవింద్ లైఫ్ డిపెండ్ అయి ఉంటుంది. మరిది కోసం తను కోర్టుకు రాదు అని నాకు అనిపిస్తుంది. నిజమే సృజన్ గారు, ఇంతమందిని బాధపెట్టే మనస్తత్వం కృష్ణవేణికి లేదు. ఆ విషయం నాకు నమ్మకం ఉంది. మీరైతే గడప దాటొద్దని చెప్పారు కదా. అత్తగారి మాట జవదాటి వస్తే ఏం జరుగుతుందో తెలియని అమాయకురాలేం కాదు కృష్ణవేణి. రత్నప్రభ గారు, ఒకవేళ గడప దాటి కోర్టుకొచ్చినా ఇక్కడ మేము ఉన్నాం కదా, వదిలేస్తామా? ఒకవేళ కృష్ణవేణి కోర్టుకొస్తే నేను కృష్ణవేణి కాళ్ళు విరగ్గొడతాను. నా మనవరాల జీవితం నాశనం చేస్తే నేను ఊరుకోను రత్నప్రభ గారు. అమ్మా, నువ్వు అనవసరంగా ఆవేశపడకు, ఊరుకో. ఏంటే ఊరుకునేది? ఒకవేళ కృష్ణవేణి కోర్టుకొస్తే మీరేం చేస్తారో చెప్పండి. కృష్ణవేణి కోర్టుకొచ్చినా సాక్ష్యం చెప్పదు. ఇక్కడ దాకా వచ్చి సాక్ష్యం చెప్పకుండా ఎందుకుంటుంది? సాక్ష్యం చెప్పదమ్మా. నువ్వంటే అలాగే. నేననుకోవడం కాదు, మీ అల్లుడి గారే కృష్ణవేణితో మాట్లాడి ఆపుతారు. అవును, మీ అల్లుడి గారు కృష్ణవేణి ఆపుతారు. కృష్ణవేణిని ఆపుతానని అల్లుడి గారు చెప్పడం లేదు కదా, నువ్వెలా అనుకుంటావు? కూతురు జీవితం నిలబెట్టడం కంటే పంత ముఖ్యమా? ఎలాగైనా ఆయనే కృష్ణవేణితో మాట్లాడతారు. వదినా, కృష్ణవేణి రాదని రత్నప్రభ గారు చెప్తున్నారు కదా. వస్తే ఏంటి, ఏం చేయాలి అన్న డిస్కషన్స్ అన్ని ఇప్పుడు అనవసరం, వదిలేసేయండి.
కృష్ణవేణి గారు, కోర్టుకు టైం అవుతుందని ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఏమైందోనని అడ్రస్ కనుక్కొని ఇంటికొచ్చాను. ప్రజ్ఞాదేవి గారు, నా పరిస్థితి మీకు అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది కృష్ణవేణి గారు. మీ మరిది ముద్దాయి. వదిన సాక్ష్యం చెప్తోంది. ఈ ఇంటి గడప దాటితే మళ్ళీ నాకు కోడలిగా ఇంట్లోకి వచ్చే అవకాశం లేదని మా అత్తయ్య గారు నన్ను బెదిరించి కోర్టుకు వెళ్లారు. నా మరిదంటే నాకెంతో ప్రాణం. తనకి నేనంటే పంచ ప్రాణాలు. అలాంటి మరిదికి నేను సాక్ష్యం చెప్పి జైలు శిక్ష వేయిస్తున్నాను. ఈ చేతులతో నా మరిది ప్రేమను గెలిపించి మా అక్కతో పెళ్లి చేసి అక్షంతలు వేసి ఆశీర్వదించాను. ఇప్పుడు నిజం చెప్పి నేనే వాళ్ళిద్దరిని విడదీస్తున్నాను. నా మరిది, నా అక్క, ఇటు అత్తారిల్లు అటు పుట్టిల్లు, ఎన్ని బంధాల మధ్య నేను నిలబడున్నాను. ఒకే ఒక్క నిజం చెప్తే ఈ బంధాలన్నీ తెగిపోతాయి. రెండు కుటుంబాలకి తీరని దుఃఖాన్ని నేను బహుమతిగా ఇస్తున్నాను. కేవలం ఒకే ఒక్క నిజం చెప్పి. కృష్ణవేణి గారు, మీరు సాక్ష్యం చెప్తే మీ ఫ్యామిలీ సఫర్ అవుతుంది. కాదన్ను. మీ మరిదికి జైలు శిక్ష పడుతుంది. మీ రెండు కుటుంబాలు మిమ్మల్ని దూరం పెడతాయి. అది కూడా నేను కాదన్ను. కానీ మీరు నాకు మాటిచ్చారు, మర్చిపోయారా? మాటిచ్చి వెనక్కి తగ్గుతారా? ఇదేనా మీ వ్యక్తిత్వం? మీ గురించి ఎస్ఐ గారు ఎంతో గట్టి నమ్మకంతో చెప్పారు. బట్ మీరు ఇలా మాట మార్చి కబుర్లు చెప్తారని అనుకోలేదు. నీతి న్యాయం నిలబెట్టడానికి గొప్ప వ్యక్తిత్వం ఉండాలి. మాటిస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధపడే డైనమిజం ఉండాలి. అలాంటి వ్యక్తిత్వం మీకుందని నేను నమ్మాను. బట్ చివరి నిమిషంలో నా మరిది, నా కుటుంబం అంటూ మీరు బాధపడుతున్నారు. సాక్ష్యం చెప్పమని నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను. ధర్మం మీద నాకు నమ్మకం ఉంది. ఒక లాయర్గా న్యాయం ఎలాగైనా గెలిపించుకోగలనన్న కాన్ఫిడెన్స్ నాకుంది. సో కోర్టుకు మీరు వస్తారా రారా అన్నది మీకు, మీ అంతరాత్మకు వదిలేస్తున్నాను. అన్నీ ఆలోచించి నేను నా కుటుంబాన్ని వెనక్కి తగ్గుతారో, మాట నిలబెట్టుకోవడం కోసమని ధైర్యంగా ముందడుగు వేస్తారో మీ ఇష్టం. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మీరు సాక్ష్యం చెప్పకపోయినా మీ మరిదిని మాత్రం వదిలిపెట్టను. జైలు శిక్ష వేయించి తీరుతాను. ఇట్స్ మై ఛాలెంజ్. ఛాలెంజ్, 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 ఛాలెంజ్.
ఎస్ఐ గారు ఒకసారి మా వాళ్ళతో మాట్లాడరావచ్చా? ఓకే ప్లీజ్. థ్యాంక్ యూ. అల్వేణి, నాకేం కాదు. ఏడవకు ఏడవకు అల్వేణి, ప్లీజ్ ఏడవద్దు, చెప్తున్నాను కదా. అల్వేణి. బాబు అరవింద్, ఎలా ఉన్నావు బాబు? మావయ్య గారు మీరేం టెన్షన్ పడకండి. టెన్షన్ పడకుండా ఎలా ఉండగలం బాబు? అమ్మాయి కన్నీళ్లు చూస్తుంటే కన్నవాళ్ళు ఎలా తట్టుకోగలం? ఈ పరిస్థితిలో మీకు ఎలా ధైర్యం చెప్పాలో నాకు తెలియట్లేదు. బట్ మామ్, వదిన భోజనం తీసుకుని వచ్చింది. తృప్తిగా తిన్నాను. ఆ తర్వాత నువ్వొచ్చి మాట్లాడావు. హ్యాపీగా నిద్రపోయాను తెలుసా? నాన్న అరవింద్, నా కొడుకు ఎప్పుడూ లవర్ బాయ్, రొమాంటిక్ బాయ్ అని, హీఈస్ టూ సెన్సిటివ్ అని మేమంతా చెప్పుకునేవాళ్ళం. నీకు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా నువ్వు తట్టుకోలేవు. అలాంటిది ఇంత మెచ్యూర్డ్గా ఎలా మాట్లాడుతున్నావు? ఇంత నిబ్బరంగా ఎలా ఉండగలుగుతున్నావు? ఈ రొమాంటిక్ బాయ్లో ఇంత మార్పు నమ్మలేకపోతున్నాన్రా. నాన్న, నేను ఈ యార్లగడ్డ సృజన్ చక్రవర్తి గారి మేనల్లుణ్ణి. ఈ అమ్మకి కొడుకు నేను తలుచుకున్నప్పుడల్లా నాలో గుండె ధైర్యం ఉప్పొంగుతూ ఉంటుంది నాన్న. నాకేంటి భయం చెప్పండి? బాబు అరవింద్, బాబు, నీ వదిన రాత్రి భోజనం పెట్టింది కానీ నువ్వు తిన్నావో లేదోనని నీ కోసం జంతికల స్వీట్స్ తీసుకొచ్చాను బాబు. అత్తయ్య, ఈ అల్లుడి ఆకలి గుర్తు చేసుకుని మీరే స్వీట్స్ తెచ్చారు. ఐఎమ్ లక్కీ. థ్యాంక్ యూ అత్తయ్య. అత్తయ్య, మీ ప్రేమలాగే స్వీట్స్ చాలా బాగున్నాయి. సంక్రాంతికి నువ్వు వస్తావని నీ కోసం చేశాను బాబు, కానీ ఇలా అత్తయ్య గారు, ఇంతమంది ఉండగా నాకేమవుతుంది? మీరు సంతోషంగా ఉండండి, ఓకేనా? మిస్టర్ అరవింద్, కమ్ ఆన్. 1 minute ఎస్ఐ గారు. ఓకే, త్వరగా మాట్లాడండి. అవును మామ్, కృష్ణవేణి వదిన అన్నయ్య ఎక్కడా?
మీ కృష్ణవేణి వదిన రాలేదు. రాలేదు అరవింద్. మామ్, వదిని సాక్ష్యం చెప్పకుండా బెదిరించారా? ఈ కేసులో ప్రత్యక్ష సాక్షి కృష్ణవేణి గారిని ప్రవేశపెట్టడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. యార్లగడ్డ కృష్ణవేణి, యార్లగడ్డ కృష్ణవేణి.